హాయ్ ఫ్రెండ్స్, ఇస్మార్ట్ రామ్ తిరుమల వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ రామ్ తిరుమల వ్లాగ్స్. అందరు బాగున్నారా? చాలా బాగున్నాం. చూడండి, ఈ లొకేషన్కి వచ్చినాం మేమైతే. ఇప్పుడైతే స్కిట్ చేయడానికి అయితే వచ్చినాము. షార్ట్ వీడియో. ఇక్కడ గుడికాడికి వచ్చినాము. ఎఫ్సిఐ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎఫ్సిఐ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది లొకేషన్. ఇక్కడైతే ఒక స్కిట్ అయితే ఇప్పుడు చిన్నది మన షార్ట్కు సరిపోయేది చేసినాము. షార్ట్ వీడియో ఇప్పుడైతే అది అప్లోడ్ చేస్తాం, ఎడిట్ చేసి. ఇక్కడ కొంచెం నీడు ఉన్నదని వచ్చినాం, కానీ ఇక్కడ కూడా కొంచెం ఎండనే కొడుతుంది, ఉడకపోస్తుంది. ఈ ఎండాకాలం అయితే బయటికి రాకండి, మేము కూడా పోతాను ఇంటికే. ఆశపడతలేదు. వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, అది సగం అయిపోయింది. వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. అప్పుడప్పుడు టెంపుల్కి వస్తాం. అటైతే మెయిన్ రోడ్ ఉంది, అటు చెట్లు బాగున్నాయి, కానీ అటు బండ్లు వస్తాయి. ఆ రోడ్డు మీద ఏం చేయరాదు. మెయిన్ రోడ్కు అది కూర్చున్నా అంటే డిస్టర్బెన్స్ అవుతుంది, మనకు వాహనాలు బాగా వస్తున్నాయి. ఇక్కడ చూపెట్టే చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఇక చూడండి. ఈ చెట్టు అయితే చాలా పెద్ద ఉంది. చూడండి, కొంచెము ఎండకు ఆకులన్నీ రాలిపోయాయి. ఇగో ఈ చెట్టు అయితే చూడండి, లంబకు లంబ ఉంది. ఇగో చూడండి, ఎన్ని సంవత్సరాలు ఎన్నేళ్ళదో ఏమో. ఇట్లాంటి చెట్లు ఇక్కడనైతే బొచ్చాడు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓ చూడండి ఎన్ని ఉన్నాయి. రోడ్డు మొత్తం అవే. అక్కడ ఒకటి అయితే మస్తు పెద్ద ఉంది. అక్కడ ఒక ఇదే చెట్టు బాగా పెద్ద ఉంది. అక్కడ దాకా పోలేను, కానీ ఇప్పుడు చెట్లు ఇక్కడ నుంచి అయితే చూపెడతా. ఇప్పుడు ఇక రేపే ఇక May 1 ఇంకా ఎండలు స్టార్ట్ అవుతాయి గట్టిగా. మా ఆవిడని తీసుకొని పిక్నిక్ పోవాలి కొండల మీదకి ఎండలా. ఎండగా అయితే మొత్తం కథ మస్తు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్లే మనల్ని కాపాడుతాయి, అందుకే చెట్లు. ఓకే ఫ్రెండ్స్, అయితే బాగా ఎండ కొడుతుంది కదా, చెట్లు అయితే బాగా పెంచండి ఫ్రెండ్స్. మేము ఒక్కటే చెప్తున్నాం, మన ఇంటి పరిసరాల్లోనైనా ఎక్కడనైనా చెట్లు అయితే పెంచండి. మన ఆక్సిజన్ కావాలి మనకు, పిట్టలకు, ఇంకా చిన్న చిన్న పక్షులకు, జంతువులకు చెట్లు అయితే బాగా అవసరం. చెట్లు లేకపోతే ఇక మన పని కథమే. ఇట్లాంటి ఎండ కొట్టినప్పుడు చెట్లు అయితే బాగా కావాలి. అందరూ పెంచుతారు కదా, అప్పుడు హరితహారం అని మస్తు చెట్లు పెంచుతాను, పెట్టిండ్రు రోడ్ల పొంటి. అయితే అవే బచాయిస్తున్నాయి ఇప్పుడు మనల్ని. మీరు పెట్టిల్లా అని మమ్మల్ని అడగచ్చు, కానీ ఏంటంటే మా ఇంట్లో ఉన్న మట్టుకైతే ప్లేస్లో కొన్ని చెట్లు ఉన్నాయి. అంతకుముందు బ్లాగ్ అయితే తీసినాం, అందులో చెట్లు నీళ్ళు పోసేది ఉన్నది ఆ బ్లాగ్లా. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్యూచర్లో మాకు సొంత ప్లేస్ ఉండి ఇల్లు ఉంటే మేము ఖచ్చితంగా చెట్లు మేము కూడా పెడతాము. అంటే మంచిగా ఉపయోగపడేటివి. ప్లస్ ఇక మేము వస్తా అంటే మస్తు దాహం వేస్తుంది ఎండకు. నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, మూగజీవాలకు కొంచెం వాటర్ పెట్టండి అని. మీ ఇంటి ముందు కానీ ఎక్కడైనా చిన్న చిన్న వాటిలలో పెట్టండి. చిన్న డబ్బాలల్లో పిట్టలకైతే వాటర్ పెట్టండి. అయితే ఇక సెల్ అయితే వేడి బాగా అవుతుంది ఈ ఎండకే. గింతంత ఎండకే టెంపరేచర్కు సెల్ ఆగిపోతుంది, కెమెరా అవుతలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఉంటానం మరి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా వ్లాగ్ చూడండి, షార్ట్ వ్లాగ్ పెడతాం ఇప్పుడైతే. షార్ట్ అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. బాగుంటుంది షార్ట్ అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.